హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక అనిరుద్. ఇప్పుడు సంక్రాంతి పండుగ కాబట్టి మా కాలనీలో ముగ్గుల పోటీలు పెట్టారండి. ముగ్గుల పోటీలకి నేను మా ఇంటి ఓనర్ అక్క ఇద్దరం పార్టిసిపేట్ చేసాము. ఇద్దరం కలిసి ఒకటే ముగ్గు వేద్దాం అనేసి ఫిక్స్ అయ్యి వేసాము. అంటే అనుకోకుండా ఒకటే మామూలుగా డిజైన్ చుక్కల ముగ్గులు వద్దు అనేసి తిప్పుడు ముగ్గులు వేద్దామని చూస్ చేసుకున్నాము ఒక ముగ్గునైతే. సో 9:30కి స్టార్ట్ అవుతుంది ముగ్గుల పోటీ అన్నారు. 10 అయింది. ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి ఎవరు రాలేరు. అంటే 9 మెంబర్స్ వచ్చారు. మొత్తము 30 బాక్సెస్ గీశారు ముగ్గుల పోటీ కోసం. అయితే ఫస్ట్ టైం అరేంజ్ చేసిండ్రు ముగ్గుల పోటీలు మా కాలనీలో. సో ఎవ్వరు రాలేరు. ఇంకా తర్వాత చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ మేమేస్తామని లాస్ట్కి 25 మెంబర్స్ వరకు ఫిల్ అయిపోయారు. అంటే 25 మెంబర్స్ వేసామన్నమాట అక్కడ ముగ్గులు అందరం కలిసి. గిఫ్టులు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఏమో మిక్సర్ గ్రైండరు, అండ్ సెకండ్ ప్రైజు రైస్ కుక్కరు, అండ్ థర్డ్ ప్రైజు 5 లీటర్స్ పప్పు కుక్కర్ ఇవి పెట్టారు. ఇంకా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ పెట్టారు నార్మల్వి. ముగ్గు అయితే స్టార్ట్ చేసాము. అయితే మేము అనుకున్నది బట్టి మొత్తం పర్పుల్ కలర్లో దానిపైన ఇలా చుక్కలు పెట్టేసి తిప్పుడు ముగ్గు వేయాలి అని చూసుకున్నాము. మధ్యలో ఒకటి ఎల్లో కలర్లో అమ్మవారి ఫేస్ వచ్చేసి ఇదైతే ముగ్గు. మా అక్క అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయింది ముగ్గు వేసేటప్పుడు. నేను నా ఛానల్లో అప్లోడ్ చేసినవి అయితే నార్మల్గా డిజైన్ ముగ్గులే అప్లోడ్ చేశాను. చుక్కల ముగ్గులు అయితే అప్లోడ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది కాబట్టి మేము ఈ ముగ్గు చూస్ చేసుకున్నాము. చాలా వరకు మొత్తం పర్పుల్ కలర్ వచ్చింది. అండ్ మా పక్కలో ఇంకో బాక్స్లో కూడా సేమ్ కలర్ సేమ్ ముగ్గు. అంటే ఈ ముగ్గు ఈ డిజైన్ కాదు, వేరే డిజైన్ వేశారు. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం వాళ్ళది మాది సేమ్ ఉంది. సో మేము ఇంకా వితిన్ ఒక 1 మినిట్ 2 మినిట్స్లో మేము మా కాన్సెప్ట్ కొంచెం చేంజ్ చేసుకున్నాము. వేరేది వేద్దాము అనేసి. అంటే మేము అనుకున్న ఫస్ట్ ముగ్గులో లోటస్ లేదు, మేము పక్కల వాళ్ళు సేమ్ వేస్తున్నారు కదా అనేసి మేము చేంజ్ చేసాము. మేము మొత్తం ముగ్గు ఫినిష్ అయ్యే టైంలో పక్క లోటస్ కూడా దానికి యాడ్ చేసాము. ఇంకా తను మొత్తం లోపల మొత్తం కలర్ వేసేసాక తను మొత్తం చుక్కలు పెట్టి ముగ్గు వేసేసింది. తర్వాత దాని పక్కల పైన ఎల్లో కలర్ బార్డర్ మళ్ళీ ఇంకో కలర్ వేసేసాము. దానిపైన కూడా తిప్పుడు ముగ్గు చుక్కలు పెట్టి తిప్పుడు ముగ్గే వేసేసింది అక్క. చూస్తున్నారు కదా, నేను చెప్తున్నా అక్క ఇక్కడ మిస్టేక్ పోయింది, ఇక్కడ ఏం చేద్దాము అనేసి. అంటే ఇంకా నేను మళ్ళీ అక్కడ ఎక్కడైతే మిస్టేక్ పోయిందో అక్కడ మళ్ళీ కొంచెం కలర్ వేసి కవర్ చేసాము. మళ్ళీ కలర్ వేసిన తర్వాత మళ్ళీ అక్క ముగ్గేసింది. ఇంకా కొంచెం ఆమె టెన్షన్ పడింది ముగ్గేసే టైంలో. కానీ ఇంకా మొత్తానికైతే పర్ఫెక్ట్గా వచ్చింది ముగ్గు అయితే. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇంకా ప్లేస్ చాలా బాక్సెస్ అయితే కొద్దిగా చిన్నగా అనిపించింది. మేము అనుకున్న దానికన్నా కొంచెం చిన్నగానే ఉన్నాయి. మేము అంటే కొంచెం ఎక్కువ పెద్దగా ఉంటేమో ఇంకొంచెం పెద్దగా వేసుకోవచ్చు అని అనుకున్నాం. కాకపోతే బాక్స్ అయితే చిన్నగానే ఉన్నందుకు ఇంకా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ముగ్గు వేస్తున్నప్పుడు ఇంకొంచెం 2 టైమ్స్ అయితే ఖరాబ్ అయింది. అంటే కొంచెం మిస్టేక్ పోయింది. 2 టైమ్స్ మళ్ళీ కలర్ దానిపైన కవర్ చేసి మళ్ళీ ముగ్గేసరికి మాకు కొంచెం టైం పట్టింది. లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా ఉరుకులాడాల్సి వచ్చింది. అంటే కొంచెం స్పీడ్గా వేయాల్సి వచ్చింది.
నేనైతే మధ్యలో యెల్లో ఏస్తున్నా కదా! అది అమ్మవారి ఫేస్ ఐస్ వేయడానికి ఏస్తున్నాను అమ్మవారిది. అంటే యెల్లో వేసి బ్లాక్ కలర్ తోటి అమ్మవారి ఐస్, నోస్, ముక్కు పుడక వేస్తే కొంచెం బావుంటుంది అనేసి. అంటే యెల్లో పైన మళ్ళీ ఆరెంజ్ కలర్ అంటే లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్సింగ్ ఉంటది కదా! టమాటో కలర్ ఆ కలర్ అయితే వేశాను. చూస్తున్నారు కదా! నేనేసిన యెల్లోది కూడా బాక్స్ సరిగ్గా రాలేదు. మళ్ళీ దానిపైన పర్పుల్ కలర్ కవర్ చేసి తర్వాత మళ్ళీ అమ్మవారి ఫేస్ ఏసాను. చూసినారు కదా! ఇది టమాటో కలర్ అమ్మవారి ఫేస్ కోసం రౌండ్‌గా వేసుకున్నాను. కొంచెం హైలైట్ అనిపియాలి కదా! యెల్లో పైన టమాటో కలర్ ఏస్తే బాగా హైలైట్ అనిపిస్తుందని ఈ కలర్ అయితే వేసుకున్నాము. నాకైతే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది ముగ్గులో. మస్తు అమ్మవారి ఫేస్ ఏయకముందే చాలా మంచి కలగా అనిపించింది. ఆ ముగ్గు పైన కూడా కొంచెం టమాటో కలర్ పడితే మళ్ళీ పర్పుల్ కలర్ తోటి మళ్ళీ కవర్ చేశాను. కొంచెం అది ఇది కవర్ చేయడంలోనే కొంచెం మాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. అండ్ అమ్మవారి ఐస్ వేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఖరాబ్ అయింది. మళ్ళీ అది కలర్ వేసి మళ్ళీ ఐస్ వేసాను. నేనైతే ఎప్పుడు అనుకోలేదు నేను ఒక దగ్గర పార్టిసిపేట్ చేసి ఇంత పెద్ద ముగ్గు వేస్తా అని. కానీ చాలా మంచిగా చాలా అక్కడ టమాటో కలర్ ఉంది కాబట్టి యెల్లో టమాటో కలర్ ఉంది కాబట్టి వైట్ కన్నా బ్లాక్ వేస్తే బాగుంటుంది అమ్మవారికి బొట్టు కానీ ఐస్ కానీ లిప్స్ కానీ ముక్కు పుడక కానీ అని బ్లాక్ కలర్ తీసుకున్నా. బ్లాక్ కలర్ తోటి అమ్మవారిది ఐస్ అవన్నీ ఫేస్ వేసాను. అండ్ ముక్కు పుడక మాత్రం బ్లాక్తో వేయకుండా నేను మళ్ళీ యెల్లో కలర్ తీసుకున్నాను. ఎందుకంటే గోల్డ్ కాబట్టి గోల్డ్ కలర్లో ఉండాలి అనేసి. అలాగే అమ్మవారి నుదుటన బొట్టు కూడా బ్లాక్ వేసి దానిపైన మళ్ళీ యెల్లో వేసి మళ్ళీ దానిపైన మళ్ళీ చుట్టుముట్టు బ్లాక్ వేసాను. చూడడానికి అయితే మంచిగా అనిపించింది. నాకైతే ముగ్గు మొత్తం ఇంకా ఫినిష్ లోపలకి వెళ్ళి జస్ట్ అది వేసే వరకే చాలా మంచిగా అనిపించింది. ఇంకా చుట్టుపక్కల మొత్తం వేయకముందే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు అమ్మవారి బొట్టు పైన యెల్లో వేయడానికి వచ్చాను. ఇప్పుడు యెల్లో కలర్ తీసుకొని అమ్మవారి ముక్కు పుడక అండ్ బొట్టు నుదుటన బొట్టు రెండు వేసాను. దానిపైన మళ్ళీ బొట్టు దగ్గర బ్లాక్ కలర్ తోటి మళ్ళీ దాని సర్కిల్ గీసాను. మంచిగా అనిపించింది అట్లా గీసేసరికి.
నేను చెప్పాను కదా పక్కన వాళ్ళ ముగ్గుని చూసి నేను ముగ్గు చేంజ్ చేసాము ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే అనేసి. ఇప్పుడు టమాటో కలర్, ఆరెంజ్ అండ్ రెడ్ మిక్సింగ్ కలర్ ఉంది కదా, అదైతే వేసాము. వేసి దాని రెండింటి మధ్యలో లోటస్ ఫ్లవర్స్ వేసాం. లోటస్ ఫ్లవర్స్ అయితే పింక్ కలరు కొంచెం మళ్ళీ ఇది ఒకటే అవుతుందని, టమాటో కలర్ ఉంది కాబట్టి మళ్ళీ పింక్ కలర్ వేస్తే కొంచెం మొత్తం రొటీన్ అయిపోతుంది అనేసి గ్రీన్ కలర్ తోటి లోటస్ వేసాము. అది అప్పుడప్పుడే ఏం వేయాలి ఆ గ్యాప్లో అనుకొని ఆ లోటస్ అయితే వేసాము. చాలా మంచిగా అనిపించింది. మొత్తం 4 సైడ్స్ వేసేసరికి మంచిగా అనిపించింది ముగ్గు.
చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడైనా ఉంటే కూడా వాటిని కూడా చిన్న ముగ్గేసి ఫినిష్ చేసాము. అండ్ ముగ్గు అంతా చెప్పాను కదా మొత్తం ఎల్లోతో మొత్తం కవర్ చేసి మళ్ళీ మొత్తం బార్డర్కి ఇక మధ్యలో ఏదైతే పర్పుల్ కలర్ ఉందో బార్డర్ కూడా పర్పుల్ కలర్ వేసాము. బార్డర్ కూడా పర్పుల్ కలర్ వేసి బార్డర్ పైన మొత్తం చామంతి పూలు పెట్టుకొచ్చాము. అంటే ఇంకా సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు పువ్వులు నవధాన్యాలు కదా మనం పెట్టాల్సింది ముగ్గులో. నేను మొత్తం బార్డర్ పైన పర్పుల్ కలర్ వేసుకుంటూ వచ్చేసాను. మొత్తం పర్పుల్ కలర్ వేసుకుంటూ వచ్చేసి అక్క చామంతి పూలు పెట్టుకుంటూ వచ్చింది. కొంచెం టైం అవుతుంది, అప్పటికే 10 మినిట్స్ ఉంది, 20 మినిట్స్ ఉంది, 15 మినిట్స్ అని చెప్తూనే ఉన్నారు. నేను మొత్తం బార్డర్ వేసుకొచ్చేసరికి అక్క సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది గొబ్బెమ్మలు కదా, అక్క గొబ్బెమ్మలు మొత్తం రెడీ చేసి పెడుతుంది. అండ్ తీసుకొచ్చాము గొబ్బెమ్మలు రెడీ చేసి పెట్టింది, కానీ పసుపు కుంకుమ మర్చిపోయింది. మళ్ళీ వాటి కోసం కొద్దిసేపు ఆగి పసుపు కుంకుమ తెచ్చినాక మళ్ళీ పెట్టింది. ఇంకా కొన్ని మర్చిపోతుంటాం కదా, అలా అయ్యింది. మొత్తం ఒక ఎల్లో కలర్ బార్డర్ అయిపోయాక బార్డర్ కిందికి వెళ్ళి చిన్నగా మళ్ళీ లైన్ లాగా చిన్న సైడ్ ముగ్గు వేసుకుంటూ వచ్చాము. అంటే ఎక్కడ ఖాళీగా పెట్టలేము ముగ్గునైతే. అది వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఫ్లవర్స్ పెట్టిందో అక్క, ఆ ఫ్లవర్స్ మధ్యలో కూడా రౌండ్స్ గీసింది. మంచిగా అనిపించింది చూడడానికి. సో ముగ్గు మొత్తం ఫినిష్ అయిపోయింది. అమ్మవారి ఫేస్ చుట్టూ ఫ్లవర్స్ పెట్టేసింది. అంటే ఎల్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టింది. గొబ్బెమ్మల కూడా పసుపు బొట్టు పెట్టి గొబ్బెమ్మల కూడా పువ్వులు పెట్టి అక్కడ పెట్టేసింది. ఇంకా అప్పటికి టైం అయిపోయింది. అంటే అయిపోలేదు, ఇంకా 5 మినిట్స్ ఉంది. చూస్తున్నా కదా అక్కడ నేను బార్డర్ గీస్తున్నా. ఇక్కడ ఖాళీ పెట్టలేము ముగ్గునైతే, ఏదో ఒకటి ఫీల్ చేసాము మొత్తం ఖాళీగా కనిపించకుండా. అంటే కైట్స్ కానీ పొంగల్ కుండ అయితే మేము ఏం వేయలేదు. మేము అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అని చెప్పాను కదా. ఆ స్పేస్లో కమలం పూలు ఉన్న స్పేస్లో కుండ పతంగి వేయడానికి రాదు, మళ్ళీ ముగ్గంతా పాడవుతుంది అనేసి అవి వేసాము. అనుకున్న దానికంటే మంచిగానే అనిపించింది. ఈ మా ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది అని మేము అంటే పక్కన ఉన్నాము కూడా సేమ్ అదే ముగ్గేసింది. మాకెందుకు వచ్చింది ఫస్ట్ ప్రైజ్ అంటే, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు కాబట్టి మేము ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టినందుకు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అసలు మేము నమ్మలేకపోతున్నాం. అంటే సెకండ్ థర్డ్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనైతే నమ్మలేకపోయినా. అంటే నేను గిఫ్ట్ అనౌన్స్ చేయకముందే నేను ఇంటికి వచ్చేసాను. తర్వాత
మా పిల్లలందరి గిఫ్ట్ వచ్చింది ప్రైజ్, మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసరికి నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఎందుకు వచ్చింది మనకి ఫస్ట్ ప్రైజ్ అంటే, మనం గొబ్బెమ్మలు పెట్టినందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రెడిషనల్ కదా, మనం సంక్రాంతి పండుగ అంటే మన ట్రెడిషన్. మనం ఎలా సంక్రాంతి పండుగ చేసుకుంటాం, జస్ట్ ముగ్గులేసి గాలిపటాలు వేసినంత మాత్రాన కాదు కదా. గొబ్బెమ్మలు పెట్టి దాని మీద నవధాన్యాలు పోసి అగరబత్తులు ముట్టించి చేసి పెడితేనే అది సంక్రాంతి ముగ్గు అవుతుంది. కాంపిటీషన్లో అయితేనే, మన ఇంటి దగ్గర అయితేనేమి, మన ముగ్గు అయితే అలాగే వేసుకోవాలి కదా. మా ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఈ ముగ్గు ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే ఒక 15 మినిట్స్ అంటే 50 మినిట్స్లో కంప్లీట్ చేసాం ముగ్గు అయితే. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇది. ఆ ముగ్గుల గ్యాప్లలో కూడా ముగ్గేసాము పైన బార్డర్ పక్కల. ఇది మొత్తం ముగ్గు అయితే ఇలా ఉంది. ముగ్గు నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.